హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో వెబ్సైట్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పుకుందాం. మీరు ఈ వీడియో ఓపెన్ చేసినట్టు అర్థమవుతుంది మీరు వెబ్సైట్ కోసం ప్రిపేర్ అవుతున్నారని చెప్పి. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీకున్నది ఇంకా 60 డేస్ మాత్రమే. ఈ 60 డేస్లో మీరు మంచి ర్యాంకు సాధించాలి అంటే మీకు ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఆ మాస్టర్ ప్లాన్ నేను ఇవ్వబోతున్నాను ఇప్పుడు. మాస్టర్ ప్లాన్ అంటే ఏమీ కాదు, నేను చెప్పే పద్ధతిలో మీరు కానీ పాటిస్తే ఒక మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ కూడా వస్తుంది. ఈ 60 డేస్ని మీరు ఏం చేయాలంటే 3 పార్ట్స్ చేయండి. 20 డేస్ 20 డేస్ 20 డేస్. అయితే ఫస్ట్ 20 డేస్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే మొత్తం సిలబస్ని కవర్ చేయండి. సిలబస్ని కవర్ చేసిన తర్వాత ఇంకా 2 పార్ట్స్లో ఒక 20 డేస్ ఉన్నాయి కదా, ఆ 20 డేస్లో ఈ సిలబస్ని కవర్ చేశారు కదా, దీని మీద మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్ 20 డేస్ ఉన్నాయి కదా, ఆ 20 డేస్ రివిజన్ చేయండి. ఫస్ట్ 20 డేస్ సిలబస్ మొత్తం కవర్ చేయాలి, తర్వాత 20 డేస్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత 20 డేస్ రివిజన్ చేయాలి. ఈ విధంగా మీరు పక్కా ప్లాన్తో ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ అయితే వస్తుంది. అయితే మీరు ఏం చేస్తారంటే డే మొత్తం చదివేయాల్సిన అవసరం లేదు. 24 అవర్స్ కూర్చొని మీరు 8 అవర్స్ మాత్రమే. కాలేజ్ టైం ఎంత ఉంటుంది మీకు? అయితే 8 to 10 అవర్స్ ఉంటుంది. ఈ 8 అవర్స్లో మీరు ప్లాన్ చేసుకోండి. ఒక 4 అవర్స్ మ్యాథ్స్ అని, ఒక 2 అవర్స్ ఫిజిక్స్ అని, ఒక 2 అవర్స్ కెమిస్ట్రీ అని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ఆ టైం టేబుల్ పెట్టుకొని 4 అవర్స్ ఫస్ట్ 4 అవర్స్ మ్యాథమెటిక్స్ నేను కవర్ చేయాలి, తర్వాత 2 అవర్స్ ఫిజిక్స్ కవర్ చేయాలి, తర్వాత 2 అవర్స్ కెమిస్ట్రీ కవర్ చేయాలి. ఈ విధంగా ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. ఇలా రోజుకి 8 అవర్స్ చదివితే చాలు. మీరు రిమైనింగ్ టైంలోని గేమ్స్ ఆడండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, మూవీస్ చూడండి. ఇవన్నీ చేస్తేనే మీకు ఫ్రీగా చదివింది ఎక్కుతుంది. లేదంటే మాత్రం 24 అవర్స్ చదివినా సరే మీరు చదివినవి మర్చిపోతారు. మీరు చదివినవి చాలా రిఫ్రెష్మెంట్తో చదవాలి. మీ మైండ్లోకి చదివినవి అలా గుర్తుండిపోయేలా చదవాలి. ఆ విధంగా అయితే చదువుకుంటే మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. అయితే మీరు ప్రాక్టీస్ సెక్షన్లో ఏం చేస్తారంటే రోజుకు ఒక మాక్ టెస్ట్ అయితే రాయండి. ఇప్పుడు ప్రాక్టీస్ సెక్షను నెక్స్ట్ రివిజన్ ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఎక్కువ మాక్ టెస్టులు రాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా రాయండి. అవి రాసి మీరు టైం మేనేజ్మెంట్ అయితే సెట్ చేసుకోండి. ఆ పేపర్ అనేది 3 అవర్స్లో కంప్లీట్ చేసేలాగో, లేకపోతే ఇంకా ముందుగా కంప్లీట్ చేసేలాగో ఒక టైం అయితే సెట్ చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఆ టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుంది. వితిన్ టైంలో పేపర్ అయితే కంప్లీట్ చేయడానికి వీలుగా ఉంటుంది మీకు, ఇది అలవాటు అవ్వడం వల్ల. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతి చాప్టర్కి ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి, దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా ఒక దగ్గర రాసుకోండి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఈ విధంగా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయండి. ఇప్పుడు కెమిస్ట్రీ ఉందనుకోండి, రియాక్షన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఏ చాప్టర్లో ఏ రియాక్షన్స్ వస్తాయి, ఏ చాప్టర్లో ఏ ఫార్ములాస్ వస్తాయి, ఇవన్నీ కూడా మీకు మైండ్లోకి వచ్చేది. పలానా చాప్టర్ తీసి మీకు ఫార్ములాస్ అడిగితే అందులో ఉన్న ఫార్ములాస్ అనేవి మీరు అన్నీ చెప్పగలగాలి. పలానా చాప్టర్ తీసి మీకు రియాక్షన్లు అడిగితే ఆ రియాక్షన్ అనేది చెప్పగలగాలి. ఈ విధంగా మీకు మొత్తం ప్రిపరేషన్ అయ్యేసరికి మీకు మీరే ఒక పేపర్ అయితే క్రియేట్ చేయాలి. 2026 పేపర్ ఈ విధంగా ఉంటుంది అని అయితే ఒక ఐడియా వచ్చేయాలి మీకు. ఈ పేపర్ని దాటి వెళ్ళలేడు అనే ఒక 4-5 సెట్లు అయితే మీరు ఎంతలో మీరే ప్రిపేర్ చేసుకోండి. ఒక పేపర్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటాయి అంటే వాడు ఏ విధంగా ఇవ్వగలడు అని మీరు ఆలోచించగలిగితే మీకు ఎగ్జామ్ అనేది చాలా సింపుల్ అయిపోద్ది, మంచి ర్యాంక్ కూడా వస్తుంది. మీకు ఇప్పుడు నేనైతే కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్ నేమ్స్ చెప్తా. ప్రతి సబ్జెక్ట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఆ టాపిక్స్ అనేవి ఫస్ట్ కవర్ చేసుకోండి. కవర్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఒప్పుకుంటే ఇంకా ఏమైనా చేయండి, లేదంటే ఇవి మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. రివిజన్ సెక్షన్లో మీరు స్టార్టింగ్ ప్రాక్టీస్లోని ఫస్ట్ సిలబస్లోని ఏదైతే కవర్ చేస్తారో దాన్నే చేయండి. ఎక్స్ట్రా మళ్ళీ తీసుకొని రివిజన్ టైంలో మళ్ళీ చేద్దాం అనుకుంటే అది చాలా కన్ఫ్యూజన్ అయిపోద్ది అండ్ అప్పటికప్పుడు టైం సరిపోతే మీరు ఈ రివిజన్ కూడా సరిగ్గా చేయలేరు. ఈ విధంగా మీరు కానీ ప్లాన్ చేసుకుంటే ఒక మంచి ర్యాంక్తో అయితే మీరు మంచి కాలేజీలో సీట్ కొడతారు. ఇప్పుడైతే నేను ఆ ఇంపార్టెంట్ చాప్టర్ నేమ్స్ అయితే చెప్పేస్తా. మ్యాథమెటిక్స్లో క్యాల్కులస్, వెక్టార్స్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జియోమెట్రీ. ఫిజిక్స్లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఆర్గానిక్ రియాక్షన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్. సో వీటినైతే మీరు ఫస్ట్ అయితే ఫినిష్ చేసుకోండి. మీకు చెప్పాను కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినవి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. రోజుకు ఒక మాక్ టెస్ట్ రాయండి. 3 అవర్స్లో కంప్లీట్ చేసేలా చూసుకోండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్, రియాక్షన్స్ అన్నీ కూడా షార్ట్ నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేస్తే మేము దాన్ని
చూసి మీకు దానికి తగ్గట్టు మేము ఆన్సర్స్ అయితే చెప్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.